ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 5 పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో 8 వికెట్ల తేడాతో గెలిచింది. సూర్యవంశీ దాటికి 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో 25 బంతులు మిగిలుండగానే ఛేదించింది. గుజరాత్పై గెలవడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా మిగిలున్నాయా అన్న చర్చ మొదలైంది. ఈ విజయంతో సన్రైజ్ హైదరాబాద్ను వెనక్కి నెట్టిన రాజస్థాన్ పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. 7 ఓడిపోయింది. దీనిలో మరో 3 మ్యాచ్ల్లో గెలుపు ముంగిట బోల్తా పడింది. ఆ జట్టు ప్లే ఆఫ్ సమీకరణాలు ఈ మ్యాచ్ల ఫలితాలతోనే సంక్లిష్టంగా మారాయి. అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఈ 4 మ్యాచ్లకు 4 గెలిచినా ప్లే ఆఫ్ చేరలేదు. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 16 పాయింట్స్ కావాలి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. చివరి 4 మ్యాచ్ల్లో 4 గెలిచినా 8 పాయింట్లు మాత్రమే వస్తాయి. అప్పుడు 14 పాయింట్లు మాత్రమే ఆ జట్టు ఖాతాలో ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ప్లే ఆఫ్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలు, రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్ చేరే టాప్ 3 టీమ్స్ మినహా మిగతా జట్లు 14 పాయింట్స్ లేపే పరిమితం కావాలి. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ కంటే తక్కువ రన్ రేట్ ఉండాలి. అలా జరిగితేనే రాజస్థాన్ రాయల్స్కు ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ దారుణంగా ఉంది. తర్వాతి మ్యాచ్ల్లో ఆ జట్టు విజయం సాధించడం పాటు రన్ రేట్ మెరుగుపరుచుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ తమ తర్వాతి మ్యాచ్లను ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో ఆడనుంది. వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించడంతో పాటు ఇతర ఆటగాళ్లు రాణిస్తే రాజస్థాన్ రాయల్స్కు ఈ 4 మ్యాచ్ల్లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు. కానీ మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి వస్తాయని చెప్పలేం. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కథ లీగ్ స్టేజ్తో ముగిసినట్టేనని చెప్పొచ్చు.